అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు. గత 45 సంవత్సరాలుగా బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం కోసం మా అందరి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేసి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ బీసీలకి అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ చైతన్యం, అలాగే రాజకీయాల్లో వాటాలు కల్పించడం కోసం తను ఉన్నత చదువులు చదువుకొని ఎంఏ, ఎల్ఎల్బి, ఎంఫిల్ చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వాటన్నిటినీ వదులుకొని నా బాగు కాదు, నా కుటుంబ బాగు కాదు, యావత్ దేశంలోని బీసీలంతా బాగుండాలి, వారంతా అభివృద్ధి చెందాలి, వారందరూ కూడా రాజకీయంగా ఎదగాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంక్షేమ సంఘం ద్వారా అనేక మందికి పదవులు కల్పించి వాళ్ళ ఎదుగుదలకు కృషి చేసి అనేక మందిని చట్టసభల్లోకి, అసెంబ్లీ, పార్లమెంట్, శాసన మండలి లాంటి సభల్లోకి పంపించి ఈరోజు రాజకీయాల్లో వాటాలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్య గారి కొన్నాళ్ల పోరాట ఫలితం. ఆయన ఖచ్చితంగా నీతి, నిజాయితీతో పోరాటం చేసిన విషయం జగమెరిగిన సత్యం. ఇది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ జాతి మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితకాలం పోరాటం చేశారు. ఆ తర్వాత ఆయనకి చట్టసభల్లో అవకాశం వచ్చింది. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ మంచి చేసిన అన్నాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగి బీసీలకు రావాల్సినటువంటి వాటాలు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యులుగా వైసీపీ పార్టీలో అవకాశం వచ్చింది. రాజ్యసభ సభ్యులుగా జాయిన్ అయ్యి అక్కడ పార్లమెంట్లో తన వాణి వినిపించడం కోసం ఎంతో పోరాటం చేసినటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. ఈ రోజున ఆర్ కృష్ణయ్య గారిని అనేక మంది బాలినేని శ్రీనివాస్ కోసం, ఒక చౌదరి కోసం చొక్కాలు చింపుకొని ఆ పార్టీని గెలిపించాలని చూసిన వ్యక్తులు, అలాగే అగ్రకులాల పార్టీల కోసం చొక్కాలు చించుకొని, పసుపు కండవలు వేసుకొని, బ్లూ కండవలు వేసుకొని, అన్ని కండవలు జగన్మోహన్ రెడ్డి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, అలాగే బాలినేని శ్రీనివాస్ కోసం, షర్మిల కోసం ఇలా తిరిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు విమర్శిస్తున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది ఇప్పటి వరకు మనకు రాజకీయ పార్టీ లేదు. నిన్నగాక మొన్న కొత్తగా ఒక రాజకీయ పార్టీ వచ్చింది. ఆ రాజకీయ పార్టీ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో స్పాట్లో వెళ్ళి బీసీలంతా మద్దతు ఇవ్వాలంటే ఎవరు? ఇక్కడ పార్టీలు, పదవులు కాదు ముఖ్యం. ఏ పార్టీ అయితే బీసీలకు మంచి చేస్తుంది అని ఆలోచించి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి అక్కడ బీసీలకు రావాల్సిన వాటాలన్నీ గుంజేసినటువంటి చరిత్ర కృష్ణయ్య గారిది. అది తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. ఇరు పార్టీలు కూడా బీసీలకి మంచి చేశాయి అంటే ఖచ్చితంగా అది కృష్ణయ్య అన్న పుణ్యమే. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రం వెనకబడిపోతుంది. కాబట్టి కూటమికి మద్దతు ఇద్దాము, మంచి జరుగుతుంది. 45 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ముందుకెళ్ళలేస్తామని ఆలోచించి మళ్ళీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ ద్రోహులకు ఉంది. మాట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు బీసీ ద్రోహి అని. ఎందుకండి బీసీ ద్రోహి? జీవోల మీద ఆయన పేరు, అనేక జీవోలు ఈ రాష్ట్రంలో అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర ఎవరిదన్నా ఉందంటే అది ఆర్ కృష్ణయ్య గారిది. జీవోల మీద ఈరోజు ఆయన పేరు రాసింది. మీకెవరికైనా నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఒక్కళ్ళ పేరు చూపించండి. ఏ జీవో మీదైనా మీరు చెప్పినట్టు మేము వింటాం. అనవసరంగా నోరు ఉందని, నైతిక విలువలు లేకుండా బీసీలు మాట్లాడుకుంటే బీసీలు మాట్లాడుకోవచ్చా? మేము మాట్లాడడం ఎంతసేపు అండి? ఒక ఆయనేమో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని తిరగని వాళ్ళని ఎవరబ్బా జాగిరా ఆంధ్రప్రదేశ్ తిరగని కొనడానికి మాట్లాడడం మొదలు పెడితే ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా చాలా మాట్లాడగలను. కానీ అందరూ నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు కాబట్టి మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాం. నైతిక విలువలు కాపాడుకోవాలి. కృష్ణయ్య గారిని వెళ్ళి పదవుల కోసం బతిలాడుకుంది మీరు కాదా? అంటే మీరు ఆ సంఘంలో కొనసాగితేనేమో కృష్ణయ్య గారు మంచోడు, కొనసాగకపోతే ఆయన చెడ్డోడా, ఆయన పనికిమాలోడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎవరైనా సరే అందరం కుటుంబ సభ్యులం, అన్నదమ్ములం, జాతి కోసం పోరాటం చేద్దాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం, విజ్ఞప్తి చేయాల్సిన అవసరం, అవసరమైతే ఉద్యమం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా దానికోసం మేమందరం కూడా కలిసి పోరాడతాం. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎప్పుడు కూడా, నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాను పార్టీలో. ఆ తర్వాత మొన్న అధికారంలో లేనప్పుడు తెలుగుదేశంలో ఉన్నాను. ఇవాళ మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నాను. అయినా సరే నా జాతి కోసం, నా జాతికి రావాల్సిన వాటాలు సాధించుకోవడం కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ విజ్ఞప్తి చేస్తాం. Like, subscribe and press the bell icon for new updates.